కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. మరో 2 శ్వేతపత్రాలు అసెంబ్లీలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. రేపటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం, అమరావతి సహా ఢిల్లీలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. కేంద్రం వద్ద ప్రతిపాదించాల్సిన అంశాలపై కేబినెట్లో సమీక్షించనున్నారు. ఏపీకి కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్లో తీర్మానించనున్నారు. ఐఎస్సి ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 73,815 మంది చదువుతున్నారు. దాంట్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 54,846 మంది ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 18,969 మంది ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. భారత పునరావాస మండలి ద్వారా గుర్తింపు పొందిన 703 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పాఠశాల అసిస్టెంట్లు నియమించాము. గౌరవ హైకోర్టు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ కారణంగా 157 శాశ్వత ఖాళీల నియామకాన్ని వాయిదా వేశాము. ఈ విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తుది ఆదేశాలు ఇంకా జారీ చేయాల్సి ఉంది. దాని తర్వాత ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. దాని తర్వాత రిట్ పిటిషన్ 6705/2019 పై రిట్ అపీల్ నంబర్ 1/2021 గౌరవ హైకోర్టు సమక్షంలో పెండింగ్లో ఉంది. చివరి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మోహనరావు గారు. అధ్యక్ష, రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజుకు సంబంధించి ప్రారంభమైన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ప్రధానంగా కూడా మొట్టమొదటిగా కూడా ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ఎవరైతే ఈ ఎమ్మెల్యేలుగా చేసి ఆ తర్వాత మృతి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంతాపం అసెంబ్లీ తరఫున కూడా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ దీనికి సంబంధించి ప్రధానంగా కూడా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించి దానికి సంబంధించిన 2018-19కి సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో దానికి సంబంధించి వివరాలను అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రధానంగా కూడా గత 5 కాలంలో కూడా వైసీపీ పాలనలో పూర్తిగా కూడా ఈ ఏదైతే శాంతి భద్రతలు ఉన్నాయో ఆ శాంతి భద్రతలు మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులను టార్గెట్ చేయకుండా మొత్తం ఎవరైతే ప్రశ్నించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేశారు. వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు. అనేక మంది కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏం జరిగింది అంటే వైసీపీ పాలన 5 ఏళ్ల కాలంలో ఏ విధంగా అక్కడ ఈ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కానీ అదేవిధంగా కూడా సామాన్యులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అక్రమ కేసులు ఏ విధంగా ఫేస్ చేశారు, అదేవిధంగా కూడా ఎంతమంది హతమయ్యారు ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి సవివరంగా కూడా ఈ శ్వేతపత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చర్చ ఉంటుంది. చర్చ తర్వాత ఇంకా నెక్స్ట్ సెక్షన్లో అయితే మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఏమిటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఒక క్లారిటీతో అంటే గత ప్రభుత్వం మాత్రం పూర్తిగా కూడా ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసిందని చెప్పి ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా అసలు చిన్నాభిన్నం అవడానికి కారణం ఏంటి, అదేవిధంగా కూడా రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా కూడా సహజ వనరుల దోపిడీ జరగటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా కుదువుపెట్టి బారోయింగ్ చేయటం, వీటి వల్ల కూడా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అనేటువంటి కోణంలో కూడా అది కూడా ప్రవేశపెడతారు. తర్వాత కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కూడా
ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నిధులు కేటాయించడం జరిగింది, ఆ నిధులు కేటాయింపుకి సంబంధించి అసెంబ్లీలో అయితే ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలు అయితే ఉన్నారు. అదేవిధంగా కూడా క్యాబినెట్ మీటింగ్ జరిగేటువంటి పరిస్థితుల్లో క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాల మీద ప్రస్తావించే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వికసిత భారత్ అన్నారో అదేవిధంగా కూడా వికసిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నిధులు కేటాయింపు విషయం కానీ, అదేవిధంగా పోలవరం రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలతో సంబంధించి నిధులు ఏ విధంగా రాబట్టాలి, రేపు అంటే ఎల్లుండి నీతి ఆయోగ్కి సంబంధించిన సభకు రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారు. ఎల్లుండి సందర్భంలో నీతి ఆయోగ్కు సంబంధించిన కార్యక్రమాల్లో వేటిని అడగాలి, ఎంత కేటాయింపులు అయితే చేయించుకోవాలి వాళ్ళ చేత అనే అంశాల మీద కూడా క్యాబినెట్లో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ప్రధానంగా కూడా రేపు జరిగేటువంటి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత నీతి ఆయోగ్లో పాల్గొన్న తర్వాత ఈ పర్సనల్గా కూడా మోడీని అదేవిధంగా కూడా ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కూడా కలిసేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకైతే ప్రజెంట్ తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏపీ క్యాబినెట్ సమావేశాలు అయితే 4వ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశాలు ఈరోజు జరుగుతాయి. అదేవిధంగా కూడా ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం ప్రారంభమైనట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.